చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రికవరీ అవుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మొబైల్ రికవరీ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కమిషనరేట్లో రికవరీ అయిన 200 మొబైల్ ఫోన్లను యజమానులకు అందజేశారు. వీటి విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని సిపి తెలిపారు. ఇప్పటి వరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5280 కేసులు నమోదు కాగా 1538 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. మొబైల్ ఫోన్ల రికవరీకి కృషి చేసిన పోలీసులను సిపి అభినందించారు. కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గిందని పోలీసులు పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్తీక పౌర్ణమి హడావుడిలో ఫోన్ తస్కరించడం జరిగింది. అంటే సుమారుగా ఒక సంవత్సరం 4 మాసాలు అయింది ఇప్పటికి ఫోన్ వెళ్ళిపోయి. మీలో చాలా జ్ఞాపకాలు అన్నీ కూడా భద్రంగా ఉంచుకున్నాము. అవన్నీ కూడా వెళ్ళిపోయాయని బాధపడ్డాం. ఒక మిత్రుల సలహా మేరకు పోలీసులు సంప్రదిస్తే మీకు మళ్ళీ ఈ ఫోన్ లభ్యమవుతుందని చెప్పేసి సలహా ఇచ్చిన వేళ మా చెన్నూరు పోలీస్ స్టేషన్ ముందు మేము సిఈఆర్ పోర్టల్లో మనం నమోదు చేస్తే వాటి ద్వారా ఇమీడియట్ గా బ్లాక్ చేయబడుతుంది. ఎవరైతే కోరుకున్న వాళ్ళు కానీ వాళ్ళ నుంచి ఇమీడియట్ గా ఈ పోర్టల్లో బ్లాక్ చేస్తే తీసుకున్న వాడు దాన్ని యూజ్ చేసుకోలేదు. అలాగే అది ఎవరి దగ్గర ఉందో మనము ట్రేస్ చేయడానికి పోలీస్కి మనకు టెక్నికల్ గా మనం ట్రేస్ చేయొచ్చు. అలా ట్రేస్ చేసి కోరుకున్న సెల్ ఫోన్స్ ని మనం సిఆర్ పోర్టల్లో మొత్తం టోటల్ గా ఇది 19/4/2023 పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కమిషనర్ పరిధిలో ఇప్పటి వరకు 5280 సెల్ ఫోన్స్ కోరుకున్నారు జనాలు. దాని అందరినీ పోర్టల్లో నమోదు చేశారు, కొంత నమోదు చేయలేదు. ఇప్పటి వరకు మనము ఇంతకుముందు విడతలుగా